ఈ వీడియోలో నేను నా సెకండ్ ఛానల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఎందుకు నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తలేను అనే దాని గురించి నేను మాట్లాడదాం అనుకున్నా. ఒక 2 days బ్యాక్ నాకు యూట్యూబ్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఆల్రెడీ 2 strikes ఉన్నాయి. ఆల్రెడీ ఒక స్ట్రైక్ ఉంది. నాకు దాని గురించి అని పెద్దగా ఐడియా లేదు. స్ట్రైక్ పడిందని ఐడియా లేదు. కానీ 2 videos అయితే పోయినాయి. అటు ఇటుగా ఒక 20 lakhs అని 2 videosకి 40 lakhs వ్యూస్ ఉన్నాయి. 40 లక్షల వ్యూస్ ఉన్న నా 2 videos పోయినాయి. మళ్ళా మొన్న రీసెంట్గా 2 days బ్యాకే మళ్ళా నా స్ట్రైక్ పడింది నా ఛానల్కి. మళ్ళా ఒక 20 lakhs పోయినాయి. ఇట్లా చాలా మిలియన్ వ్యూస్ ఉన్న వీడియోస్ చాలా ఉన్నాయి. రియాక్షన్ వీడియోస్ మెయిన్గా నేను ఈటీవీ, మా టీవీ, జీ తెలుగు వాళ్ళ కంటెంట్ని నేను రియాక్ట్ అవుతున్నా కాబట్టి వాళ్ళు అఫీషియల్గా స్ట్రైక్ వేసేసారు ఛానల్కి. చేసేదేం లేదు, యూట్యూబ్ మొత్తం తీసేసింది ఆ వీడియోస్. ప్రస్తుతానికైతే ఇక నేనే సరెండర్ అయిపోతున్నా. ఉన్న నా వీడియోస్ ఇంకా ఏదైతే రియాక్షన్ వీడియోస్ ఉన్నాయో అఫీషియల్వి అవి కూడా తీసేస్తున్నా, డిలీట్ చేసేస్తున్నా. ఇక వ్యూస్ పోతే పోయింది, నాకు ఇక మళ్ళీ ఛానల్ ఇంపార్టెంట్ కాబట్టి అవి కూడా తీసేస్తా. కెమెరా క్వాలిటీ కొంచెం అటు ఇటుగా ఉందనో, లేకపోతే ఈ కాంటెంట్ ఈ స్క్రిప్ట్ రైటింగ్కి కానీ కాంటెంట్ క్రియేటింగ్ కానీ కొత్త కొత్త ఐడియాస్ కోసం అని కొంచెం టైం తీసుకుంటున్నా తప్ప, లేకపోతే నాకు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయాలనే ఉంటుంది. నేనైతే ఇంకొక ఛానల్ పెట్టాలనుకుంటున్నా దీని గురించనే. ఇప్పుడు ఒకవేళ నాకు ఈ ఛానల్ పోయింది అనుకో, ఈ 2600 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అంతా గల్లంత అయిపోతుంది నాది అంతా. ఇక ఛానల్ ఇక దాని తర్వాత వస్తారో రారో తెలియదు కూడా, అట్లుంది నా పరిస్థితి. కానీ కొంచెం డిసప్పాయింట్ అవుతున్నా, ఎందుకంటే ఇది నా ఫస్ట్ ఛానల్ ప్లస్ మంచి రీచ్లో ఉంది. మంచిగా ఉండేసరికి నేను కొంచెం డిసప్పాయింట్ అయినా ఈ కొన్ని డేస్ మాత్రం. ఇక డిసప్పాయింట్మెంట్ నుంచి బయటకు వచ్చేసి వీడియోస్ చేస్తూనే ఉంటా, రెగ్యులర్ షార్ట్ వీడియోస్ చేస్తూ ఉంటా. లాంగ్ వీడియోస్కి మాత్రం ఒక 1 weekలో ఇక స్టార్ట్ చేసేసుకుంటా, ఈ ఏదో ఒక జాబ్ సెట్ చేసుకొని. డిస్క్రిప్షన్లో నా లింక్ కూడా ఉంది, కొత్త ఛానల్ లింక్. ఒక్కసారి మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్కి ఎంత సపోర్ట్ ఇచ్చారో ఆ ఛానల్ కూడా అంతే సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.